హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కుకు విత్ జాతిరత్నాలు సాటర్డే సింగం స్ట్రీమ్కి అయితే ఇక కడవ మీద కడవ పెట్టి వయ్యారి పామల్లాగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది. ఈసారి టాస్క్ కూడా అలాగే పెట్టేశారండి. ఇక అడ్వాంటేజ్ టాస్క్లో ఈసారి తనూజాకి వచ్చేసి మన అవినాష్, నిఖిల్కి వచ్చేసి ఇక దీపిక, అలాగే మన పల్లవి గారికి వచ్చేసి మన రోహిణి, అలాగే ఆషికాకు వచ్చేసి మణికంఠ, ఇలాగా పేరింగ్ టాస్క్లో అయితే ఇలాగా పేర్ అయిపోయారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన కుక్స్కి కూడా ఏదో ఒక పనిష్మెంట్ ఉంటుంది కదా. వాళ్ళంతటా వాళ్ళు పాపం వంట చేస్తే బాగానే ఉంటుంది. జాతిరత్నాలతో వాళ్ళు వంట చేపించాలి కదా, అందుకే ఈ తంటలన్నీ అన్నట్టుగా. ఇక వీళ్ళకిచ్చిన టాస్క్ ఏంటంటే వాళ్ళు తల మీద 3-4 బిందెలు పెట్టుకొని అలాగా మోసుకుంటూ వెళ్ళి జాతిరత్నాలకి ఈ ఐటమ్స్ తీసుకురండి, ఈ ఐటమ్స్ తీసుకురండి అని చెప్తూ ఉంటే వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళకి హెల్ప్ అయితే చేస్తూ ఉంటారనమాట. ఇక ఫస్ట్ వచ్చేసరికి ఇక అవినాష్ అయితే తనుజ దగ్గర తన ఆటలన్నీ సాగవులేండి, ఎంత ఆడినా కానీ కొంచెం తనుజ కంట్రోల్లోనే పెడుతుంది కాబట్టి ఇక వెల్లుల్లి తీసుకోరా, అల్లం తీసుకోరా, అది తీసుకురా, ఇది తీసుకురా బుద్ధితో తీసుకుని వస్తున్నాడు. ఇక మన పల్లవి గారికి అయితే ఈసారి ప్రెసిడెంట్ అయినటువంటి రోహిణి వచ్చింది. అంటే రోహిణి ప్రెసిడెంట్ గెటప్ వేసుకుని వచ్చింది. ఏంటో ఈ ఊళ్ళో అందరినీ నేను ఏడిపిస్తుంటే ఈ ఉల్లిపాయలు నన్ను ఏడిపిస్తున్నాయంటూ పాపం ఏడుస్తూ కోస్తూ ఉంది. ఇక పల్లవి అయితే నిఖిల్ని ఒక ఆట ఆడుకుంటుంది. ప్రతి వారం కూడా నిఖిల్నే కోరుకుంటూ ఉంటుంది. వీడికి కానీ నేను వస్తే సరిగ్గా బుద్ధి చెప్తాను అన్నట్టుగా చెప్తూ ఉంటుంది కదా. ఈసారి వచ్చేసరికి నిఖిల్కి దీపిక వచ్చేసరికి అమ్మ కాస్త ఉల్లిపాయల్ని కట్ చేయమ్మా అని చెప్తే ఉల్లిపాయలు తీసుకురావడం ఒక పని, ఉల్లిపాయల్ని కట్ చేయడం ఒక పని, నేను ఒక పని మాత్రమే చేస్తాను అనగానే ఓరి దీని వేషాలు అన్నట్టుగా మ్యూజిక్ అయితే పెట్టేస్తూ ఉంటుంది. ఇక ఈ మ్యూజిక్స్ చూస్తుంటేనే నిజంగా ఇంట్రెస్టింగ్ ఎక్కువైపోతుంది. వీళ్ళకి తగ్గట్టుగా భలే పెడుతూ ఉంటారు వాళ్ళు మాత్రం. ఇక దాంతో సరే అయితే నువ్వు కట్ చేయి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక నవ్వుకుంటూ ఇలా సరదాగా చేసుకుంటూ ఉంటారు. ఇక మణికంఠకి వచ్చేసరికి ఆషిక వచ్చింది కదా, ఆషికాని కూడా ఒక ఆట ఆడుకుంటుంటారు. బాబు ప్లీజ్ బాబు నాకు చికెన్ కాస్త వాష్ చేసి పెట్టు అని చెప్తూ ఉంటుంది. నేను అస్సలు వాష్ చేయను, నువ్వు నాకు ఏమి తీసివ్వు, నేను ఏం చేయను, నేను చిన్నపిల్లోని కదా, అంటే నీకు చాక్లెట్లు కొనిస్తానులే, బిస్కెట్స్ కొనిస్తాను, ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి అని చెప్పి పాపం బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. ఇక శ్రీదేవి గారిని అయితే మమ్మీ అంటూ మమ్మీ నన్ను చికెన్ కడగమంటుంది చేత్తో, నేను అస్సలు కడగను మమ్మీ అంటే ఇక శ్రీదేవి గారు వచ్చేసి ఎవర్రా నీకు మమ్మీ, నేనా అని చెప్పి అంటూ ఉంటారు. అవును నువ్వేనా మమ్మీ అని చెప్పేసి మణికంఠ అంటుంటాడు. ఇలా సరదాగా సాగిపోతుంది. ఇక వంటల దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా నలుగురు కుక్స్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగా వంట చేయడం కానీ దాన్ని ప్రజెంట్ చేయడం కానీ జరుగుతుంది. ఇక నిఖిల్ అయితే స్టార్టింగ్లో పాపం తను చేసిన అవార్డ్స్కి మంచి అప్రిషియేషన్ అయితే వచ్చేది. ఈ మధ్యకాలం ఏమైందో తెలీదు, పాపం చాలా బాగా రిప్రజెంట్ చేస్తున్నాడు, కానీ ఏదో దగ్గర తనకి మిస్ఫైర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ప్రతి ఒక్క చోట కూడా. తనకు చేసిన కుకింగ్లో ఏదో ఒక సాల్ట్ తక్కువైందనో, లేకపోతే టేస్ట్ తక్కువైందనో, లేకపోతే ఈ ఇంగ్రీడియంట్ తక్కువైందనో ఏదో చెప్పి పాపం తనని ప్రోమోలో వేయట్లేదు. అలాగే చివరికి ఆ డిష్ కూడా అంతంత మాత్రంగానే వస్తుంది. లీస్ట్ మార్క్సే వస్తున్నాయి. ఇక ఈసారి కూడా తనుజ చేసిన వంటకి వావ్ సూపర్ అని చెప్పేసి మన వాచ్ ఆఫ్ అయితే చెప్తూ ఉంటాడు. అలాగే పల్లవి గారి చేసిన పాయాకు మాత్రం మన శ్రీదేవి గారు ఫిదా అయిపోయారు. అంత చాలా చక్కగా చేశారు. ఎందుకంటే శ్రీదేవి గారిని మెప్పించడం అంత సామాన్యమైన విషయం కాదండి. ఎందుకంటే అందరూ బాగుంది అని చెప్పినా శ్రీదేవి గారు బాగుంటేనే బాగుందని చెప్తారు, అంతేకాని ఏదో చెప్పేయాలని మాత్రం చెప్పరు. నిజంగా ఆవిడ జడ్జిమెంట్ మాత్రం సూపర్గా అనిపించింది. బట్ ఏది ఏమైనప్పటికీ ఈసారి మాత్రం మళ్ళీ పల్లవి గారు తనుజ గారి కుకింగ్ అయితే బాగుంది అని చెప్పి అప్రిషియేషన్ అయితే వచ్చింది. ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, లాస్ట్ టైం ఆషికాకి తక్కువ మార్క్స్ అయితే వచ్చాయి. అంటే ఒక్కొక్క మార్కే డిఫరెన్స్లో ఉన్నారు, ఏమి పెద్ద తేడా అయితే లేదు. ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. ఈసారి చూడాలి ఏం జరగబోతుందో. మరి సాటర్డే సింగమ్స్ నుంచా లేకపోతే సండే సిజ్లర్ నుంచా అనేది చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.